అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాళహస్తి జనసేన ఇన్ఛార్జి వినూత్న దంపతుల చేతిలో హత్యకు గురైన డ్రైవర్ వీడియో బయటకొచ్చింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో టచ్లో ఉన్నట్లుగా చెప్పాడు రాయుడు. వినూత్న దంపతులకు సంబంధించిన విషయాలను బొజ్జల సుధీర్ రెడ్డికి చెప్పారని తెలిపాడు. వినూత్న చంద్రబాబు దంపతులను హత్య చేయాలని బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పాడని, దాంతో తాను 2 సార్లు యాక్సిడెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వివరించాడు. అయితే ఈ వీడియోను ఎక్కడ, ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో రికార్డు చేశాడన్నది క్లారిటీ లేదు. నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి నీకు లెక్కలేదా అనేసి బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన వారు ఏంది నువ్వు ఉన్నావు, మేము మా గురించి మీకు తెలియదు, అప్పుడు మీ మేడం కార్లు బోల్ట్ తీసిన కూడా మేమే, మా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో నుంచి చంపినా చంపేస్తాము, ఏడాడున్నారు మొత్తం చెప్పాము కదా, లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుకోండి అంతా నా కాడ రికార్డులు ఉన్నాయి, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలో చేస్తారు, అంతవరకు తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు, మీ మేడం వాళ్ళు ఏం చేయలేదు, మేము ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేది ఎప్పుడు సఫలం అడిగాడు. ఇంట్లో ఎవరు లేరు, మేడం ఒకటి సఫలం కూర్చుంటే నేను కొన్ని కాలానికి కూర్చున్నట్టు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అని అప్పుడు వీడియో ఆన్ చేసుకొని 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్క తీసుకొని చదివిస్తాను అని చెప్పి చదువుతానే టైంలో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి వినూత్న దంపతుల చేతిలో హత్యకు గురైన డ్రైవర్ వీడియో బయటకొచ్చింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో టచ్లో ఉన్నట్టుగా చెప్పాడు రాయుడు. దీనికి సంబంధించి మా ప్రతినిధి కార్తీక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కార్తీక్, అసలు ఆ వీడియోలో ఏముంది, అసలు దానిలో ఉన్న క్లారిటీ ఏంటి? 3 నెలల క్రితం హత్యకు గురైనటువంటి డ్రైవర్ రాయుడుకు సంబంధించినటువంటి ఒక వీడియో అయితే ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆ వీడియోనే మనం విన్నది కూడా. అయితే ఆ వీడియోలో తనకి ఏదైతే గతంలో చంద్రబాబు దంపతులు ఏదైతే ఆరోపించారో బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించి సుధీర్ రెడ్డి తమను ఇలా చేయాలని చెప్పాడు, అందువల్లే మేము కూడా ఆయన చేసినటువంటి వ్యవహారం నచ్చకే మేము అతన్ని హత్య చేయాల్సి వచ్చిందంటూ కూడా గతంలో వినూత్న దంపతులు చెప్పారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి వీడియోలో మాత్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు రాయుడు అనే వ్యక్తి, నాకు 2023 నుంచి కూడా బొజ్జల సుధీర్ రెడ్డితో స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేతలు కొట్టే సాయి సహా మరొక 2 వ్యక్తులు తనను సుధీర్ రెడ్డికి పరిచయం చేశారని, సుధీర్ రెడ్డి పరిచయం తర్వాత మొదట 20 లక్షలు, దాని తర్వాత మరొక 30 లక్షలు ఇచ్చి వారికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా తనకు చెప్పాలని చెప్పడం కూడా జరిగింది. దాంతో పాటు 2 సార్లు చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కుదరలేదని చెప్పారు. ఇక ఇతర రహస్య వీడియోలన్నీ కూడా తీసి పంపాలంటూ కూడా ఎమ్మెల్యే చెప్పినట్టుగా కూడా ఆ వీడియోలో రాయుడు చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ వీడియోనే పొలిటికల్ సర్కిల్లో కూడా చాలా సంచలనంగా మారిందని చెప్తూ, అయితే ఈ వీడియో ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో రికార్డ్ చేశారన్నది మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు అది చనిపోక ముందు ఎవరైతే గత వారం రోజులుగా బందీగా ఉన్నటువంటి క్రమంలో రాయుడిని కొట్టి బెదిరించి వీడియో తీశారంటూ మాత్రం స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు కాళహస్తికి సంబంధించిన వాళ్ళ వస్తే చెబుతూ ఉన్నారు. అయితే ఈ విషయాలకి సంబంధించి పూర్తి స్థాయి వ్యవహారం అయితే ఇంకా మరింత సమాచారం మనకు రావాల్సిందే. ఆల్ రైట్ కార్తీక్.